రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్ రాజ్యసభ నామినేషన్ల స్క్రూటినీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇక తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆస్తుల వివరాలను తెలపలేదని బీజేపీ ఆరోపించింది. ఇక మీనాక్షి నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అయితే కోర్టులో తేల్చుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు బీజేపీ కారణం అనుకోవచ్చా? గంగోత్రి, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున మధ్యప్రదేశ్లో మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తెలంగాణ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్కు ఏఐసీసీ సీట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాజ్యసభ స్థానానికి ఆమె నామినేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిన్న దాఖలు చేసింది. ఇప్పటికే రాష్ట్రం నుంచి పీసీసీ అధ్యక్షుడు, ఇతర నాయకులు అక్కడి నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కావడం జరిగింది. అయితే తాజాగా నామినేషన్ పరిశీలనలో భాగంగా మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిటర్నింగ్ అధికారులు తిరస్కరించడం జరిగింది. దీనికి గల కారణాలను వారు చూపిస్తూ మీనాక్షి నటరాజన్పై తెలంగాణలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ తన ఆస్తులను పూర్తిగా పేర్కొనలేదని చెప్పేసి కూడా ఈసీ ఈ కారణాలు చూపెడుతూ తన ఏదైతే నామినేషన్ను తిరస్కరించడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పందించడం జరిగింది. ఇది బీజేపీ ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పి ఈసీని అడ్డం పెట్టుకుని బీజేపీ ఈ నామినేషన్ తిరస్కరణ చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున బీజేపీపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై స్పందించడం జరిగింది. ఖచ్చితంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము, బీజేపీ కావాలనే ఇది ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని ఈసీ ద్వారా ఇది తిరస్కరణకు గురి చేసిందని చెప్పేసి కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామని, కోర్టులో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం మధ్యప్రదేశ్లో చూసుకున్నట్టయితే 3 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే బలాబలాలను మనం పరిశీలించినట్టయితే 2 స్థానాల్లో బీజేపీ సునాయాసంగా విజయం సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే నామినేషన్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది కాబట్టి ఇక్కడ 3వ వ్యక్తిని కూడా బీజేపీ రంగంలోకి దించే అవకాశం కనిపిస్తూ ఉంది. 3 స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకునే ఒక వ్యూహం అయితే కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ నామినేషన్ తిరస్కరణ అనేది ఇందులో కుట్ర దాగి ఉంది. బీజేపీ పార్టీ వెనకుండి నడిపిస్తూ ఉంది. ఇందులో ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక అనూహ్య పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజ్యసభ ఏదైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నటువంటి మీనాక్షి నటరాజన్కు ఒక్కసారిగా కూడా ఈసీ తన నామినేషన్ తిరస్కరించడంతో ఒక షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ అయితే కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయిస్తుంది. ఖచ్చితంగా న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని చెప్పి కూడా నమ్ముతున్నామని చెప్పేసి కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజు.